హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్ కొలతలతో పూసలతో వచ్చి మనకు కుట్టడానికి కటింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుంటుంది కదా, తొందరగా ఈజీగా నేర్చుకునేలా చూపిస్తాను. చూడండి, ఇవి రెండు చేతులు, ఇది ముందు భాగం వెనుక భాగం గల్ల. మీకు లాస్ట్ వరకు చూపిస్తాను, ఎక్కడ కూడా మధ్యలో ఆఫ్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి రెండు చేతులు. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కు ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి, మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది రెండు ఒక దగ్గర పెట్టాను. రెండు చేతులు ఒక దగ్గర పెట్టి సేమ్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. వర్క్ ఎక్కడెక్కడ ఉంది అని మన చేతికి తలుగుతుంటుంది ఇట్లా మనం అంటుంటే. ఇప్పుడు పొడవు, చేతి పొడవు వాళ్ళు కొలత ఏదైతే బ్లౌజ్ మనకి ఇస్తారో, మనం ఎవరికైతే బ్లౌజ్ కుడుతున్నామో వాళ్ళ కొలత బ్లౌజ్ తీసుకొని ఇలా చేతులు కొలత తీసుకోవాలి. నీట్గా పర్ఫెక్ట్ కొలత తీసుకున్నామంటే మనకు కుట్టడానికి ఇబ్బంది ఉండదు, వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా గుర్తులు పెట్టుకోవాలి. పైకి ఒక హాఫ్ ఇంచు గుర్తు పెట్టుకొని ఈ విధంగా నేను ఎలా గుర్తు పెడుతున్నానో అట్లా మార్కు ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలి. బక్కగున్న వాళ్ళకైతే ఇంత వెడల్పు ఏం పట్టదు, లావుగున్న వాళ్ళకైతే వస్తుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీట్గా మనం ఎట్లా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. రెండు చేతులు ఒకేసారి రెడీ అవుతాయి, ఒక్కసారి పెట్టినాం కాబట్టి. ఇంత లోపలికి పోయేలా కుట్టుకోవాలి. పూసలు ఉన్నాయి, సూది తిరుగుతుంది. కుట్టే వీడియో కూడా మీకు చూపిస్తాను, కటింగ్ వీడియో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మధ్యలకు మడత పెట్టాలి. గల్ల మాత్రం కట్ చేసుకోవద్దు. కొలత వెడల్పు కొలత, పొడవు కొలత తీసుకొని కట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో గల్ల కట్ చేయొద్దు. కింద ఎక్కడుందో మనకు కరెక్ట్గా తెలియదు. నేను కూడా స్టార్టింగ్లో అయితే కొన్ని బ్లౌజులు మనం చూసుకోకుండా కట్ అయితే మాత్రం కుట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే ముందే చూసుకోవాలి. ఇది ఎంతుందో చూసుకున్నాను నేను వెనకాల. ఇప్పుడు వచ్చేసి వెడల్పు కొలత తీస్తున్నాను. అన్ని బ్లౌజులు ఎలా కొలత తీస్తామో అట్లనే తీసుకోవాలి. బక్కగున్నోళ్ళు ఎవరు బ్లౌజ్ తోటి వాళ్ళకే కొలత తీసుకుంటే మనకు ఎక్కడ అనేది మిస్టేక్ అనేది రాదు. ఇప్పుడు వచ్చేసి నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. గల్ల కట్ చేయొద్దని చెప్పా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ కప్ కిందికి అవుతుంది, మళ్ళీ గలీజ్గా అవుతుంది. ఇప్పుడు గల్ల కట్ చేసుకోవాలి. చుట్టూ హాఫ్ ఇంచ్ ఉంచి మడుతున్నప్పుడు కట్ చేయకుండా విడివిగా తీసుకొని, ఈ ఎక్కువ ఉంటే కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసి, వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం ఆలోచించి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చుట్టూ హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మన కుట్టులకు పోవాలి కాబట్టి కుట్టడానికి రాదు, మళ్ళీ ఇబ్బంది కావద్దు. ఎక్కడ పడితే అక్కడ అగడగడు కట్ చేసుకోవద్దు. ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. వేలు పెట్టి వర్క్ వేపిస్తాం కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు చూసి మీ బ్లౌజ్ మీరే, మిషన్ ఉన్న వాళ్ళందరూ మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. చాలా రోజులైంది మగ్గం వర్క్ బ్లౌజ్ పెట్టక, అందుకనే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేద్దామని చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ముందు భాగం కూడా మనకు వాళ్ళు మార్కు పెట్టి వర్క్ వేసి ఉంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి. గల్ల సైడ్ గల్ల పెట్టి ఈ విధంగా కొలతలు తీసుకోవాలి. అక్కడక్కడ ఇలా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ముందు భాగం గల్ల పైకి ఉంటుంది కాబట్టి మనకు తెలిసిపోతుంది. ఈ విధంగా పెట్టి ఇప్పుడు కరెక్ట్ గుర్తు పెట్టుకోవాలి. నీట్గా హాఫ్ ఇంచు లోతులు కట్ చేసుకోవాలి. ముందు భాగం కదా, నీట్గా మనకి ఎంత కొలతలు కరెక్ట్ తీసుకొని నీట్గా కట్ చేసుకున్నామంటే కుట్టడం కూడా నీట్గా వస్తుంది. మనకు బ్లౌజ్ కూడా అత్తుకున్నట్టు ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే నేను ఇంతవరకు ఓన్గా ఇట్లా కింద వదిలేసి ఇలా గుర్తు పెడుతున్నా, సరిపోతుంది. ఇది బక్క ఉన్న వాళ్ళ బ్లౌజే, మరీ లావు కాదు. లావు ఉన్న వాళ్ళకి కొంచెం ఆలోచించి కట్ చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేయొద్దు. కొంచెం బక్క ఉన్న వాళ్ళకైతే ఎలా కట్ చేసినా పర్వాలేదు, మనం కుట్టేటప్పుడైనా సరి చేసుకోవడానికి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీకైతే ఎంతో కొంత ఉపయోగపడుతుందని మళ్ళీ గుర్తు చేద్దామని చూపిస్తున్నా. మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క కొలత ఉంటుంది కదా. ఇప్పుడు చాలా రోజులు అయింది, మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతుంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి చూపిద్దాం మగ్గం వర్క్ దాన్ని. టిచ్చింగ్ కానీ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీకు, టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు, ముందు భాగం వెనుక భాగం చేతులు కట్ చేశాను కదా.
ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంటుంది కదా కింద రెండు, ఆ షేప్ బెల్ట్ అనేది ఈ క్లాత్ ఎక్కడైతే ఉందో ఒకటికి 2 సార్లు చూసుకొని ఎక్కడైతే క్లాత్ వస్తుందో ఎక్కువ క్లాత్ ఏదైతే ఉందో అక్కడ చూసి రెండు ఒకేసారి వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. సింపుల్గా షేప్ బెల్ట్ అంటే ఏం పెద్ద వింతేం కాదు, రోజు కట్ చేస్తున్నాం కాబట్టి మనకు అలవాటే ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేయని వాళ్ళైనా చూసి కట్ చేసుకోవచ్చు. ఇక ఈ విధంగా ఏమీ పెద్దగా అదేం ఉండదు, రెండు ఒకేసారి వస్తవి. రెండు కట్ చేశాను నేను. ఇప్పుడు వచ్చేసి ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ పుల్యాన్స్ కాబట్టి మీటర్ లైనింగ్ను ఉతికి ఆరబెట్టి పక్కన పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు చూస్తున్నారు, ఎలాగనో చూస్తున్నారు కాబట్టి లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది దగ్గరికి మన వీడియో వెళ్తుంది, ఇంకా కొంతమంది నేర్చుకుంటారు. ఏదైనా తెలియని విషయం ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా నచ్చలేదని కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఒక చేతు పెట్టి నేను ఇది ఎట్లుందో అట్లా పెట్టి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మనకి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. లైనింగ్ కట్ చేయడము నీట్గా 4 మడతలు పెట్టుకొని సేమ్ కట్ చేసుకోవాలి. నేను ఎట్లా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఈ విధంగా 2 చేతులు ఒకేసారి వస్తాయి. ఇప్పుడు వచ్చేసి పక్కన పెట్టుకొని ఇవి 2 చేతులు, ఇవి 2 ఒరిజినల్ 2 లైనింగ్ 2 వచ్చినాయి కదా, పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా 4 మడతలు పెడతాం కాబట్టి 2 ఒకేసారి వస్తవి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ముందు భాగం వెనక భాగం కూడా సేమ్ నేను ఎట్లా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేసుకోరు. ఎక్కడ క్లాత్ తక్కువ పడదు. ఉతికి ఆరబెట్టి లైనింగ్ మనకు దగ్గరికి అవుతుంది. అప్పుడు మనము కట్ చేసుకోవడానికి కొంతమందికి రాదు, ఇబ్బంది పడుతుంటారు. అలా ఏమి ఇబ్బంది పడకండి. ఈ వీడియో చూసి నేర్చుకొని మీ బ్లౌజ్ మీరే కుట్టుకోండి. చాలామంది ఇప్పుడైతే ఎవరు వాళ్ళే కుట్టుకుంటున్నారు. ఎక్కువ అయితే చాలా వరకు మీరు కూడా కొంతమంది నేర్చుకొని కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు వెనక తెచ్చి మనం వెనక భాగం వెనకల సేమ్ ఎట్లుందో అట్లా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మనకు ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకు కుట్టడం కూడా అంతే నీట్గా వస్తుంది. ఎక్కడ ఇబ్బంది రాదు. చూసుకోవాలి, 1కి 2 సార్లు చూసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఖరాబ్ అయినాక నేను ఇన్ని వేలు పెట్టి 1500, 2000, 3000 పెట్టి 5000 పెట్టి తెచ్చుకున్నాను, పాడైపోయింది అనుకోకుండా 1కి 2 సార్లు ఆలోచించి కట్ చేసుకోండి. కుట్టేది కూడా చూపిస్తాను, కుట్టేది కూడా కుట్టుకోండి. చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు గల్ల సేమ్ కట్ చేస్తున్నా. ఇది లైనింగ్ కాబట్టి వర్క్ ఉండదు కాబట్టి ఎక్కడ కట్ చేసినా ఏం కాదు కాబట్టి ఈ విధంగా కట్ చేశాను. ఇప్పుడు వెనకది రెడీ అయింది. ముందు భాగం వచ్చేసి ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఎక్కడైతే వస్తుందో క్లాత్ అక్కడికి 1-2 సార్లు పెట్టి చూడాలి. చూసి ఎక్కడ కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది చూసుకోవాలి. ఈ వర్క్ అయితే చెప్పి వేయించిన వర్క్ కాదు, వేసిన వర్క్ తెచ్చుకున్నారు. అందుకే గల్ల కూడా కరెక్ట్ ఎక్కడనో లావు ఉన్న వాళ్ళ కొలత వచ్చింది. మనం పర్ఫెక్ట్గా కొలతిస్తే ఆ వేసే వాళ్ళు కూడా మనకు కరెక్ట్ కొలతకు వేసిస్తారు. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా నీట్గా ఈ విధంగా ముందు భాగం కూడా క్రాస్ కటింగ్ నీట్గా కట్ చేసుకోవాలి. లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ముందు 2 వెనక ఇవి లైనింగ్ 2 ఒరిజినల్ 2 4 రెడీ అయ్యాయి. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. చేతులు వెనక భాగం ముందు భాగం షేప్ బెల్ట్ ఈ బెల్ట్ ఈ 2 ఇక్కడ 1.5 వెడల్పు ఈ బెల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ 2 రావాలి. ఒరిజినల్ 2 ఉన్నాయి కదా, లైనింగ్ కూడా 2 రావాలి. 2 కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడైతే క్లాత్ మనకు లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉందో అక్కడ పెట్టి కట్ చేసుకోవాలి. స్ట్రేట్గా వచ్చే విధంగా. క్రాస్ ఉంటే కూడా కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ల పట్టి కాజల పట్టి కట్ చేసుకోవాలి. ఏడైతే పెద్దగా క్లాత్ ఉందో గల్ల పీస్ దగ్గర మనకు 2 ఉక్స్ల పట్టి కాజల పట్టి వస్తుంది. ఎప్పుడైనా నేను గల్ల పీస్లో 1 వెడల్పు 1 కొంచెం తక్కువ తీసుకొని 2 ఉక్స్ల పట్టి కాజల పట్టి కూడా రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ మీకైతే అర్థమైందని అనుకుంటున్నా. ఏదన్నా అర్థం కాని ఉంటే కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేసి చూడండి. చాలా వరకు అయితే లైక్ చేస్తలేరు, లైక్ చేసి చూడండి.